రాష్ట్ర కనుక్కుందామండి. ప్రజలు ఎస్ మిమ్మల్ని క్షమించరు. ఓకే అండి, కనుక్కుందాం. ఎస్ సయ్యద్ రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రఫీ గారు, మీరు ఓవరాల్ గా చూస్తున్నారు, ప్రజలు కానివ్వండి, అటు ప్రతిపక్షాలు కానివ్వండి, అండ్ ఈవెన్ మన ఏదైతే మస్తన్ రావు గారు చెప్పిన అంశాలు కూడా మనం ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి. ఏ రకంగా అయినా ఈసారి ఉన్న బడ్జెట్ చూస్తే కూడా అంత ప్రయోజనకరంగా లేదు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరేమంటారు, మీరు ఏ రకంగా సమర్థిస్తారు? అలాగే మేడం, మీకు నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం. నాకు కొంత టైం ఇవ్వండి, ఎందుకంటే మూడు అనేక రకాల అంశాలు చెప్పారు కాబట్టి నేను అన్నిటికీ జవాబు చెప్పాలి కదా. చెప్పండి. ఇప్పుడు ఈ బడ్జెట్ లో మేము కొత్తగా ఏం కోరుకోలేదండి. బేసిక్ గా అది ఒకటి గమనించండి. మేము కొత్త ప్రాజెక్టులు ఈ బడ్జెట్ లో ఏం కోరుకోలే. ఉన్న వాటిని ఏదైతే ఈ 6 నెలల నుంచి కొనసాగుతున్నాయో వాటికి డబ్బులు ఎలికేషన్ చేయమని చెప్పి అడిగాము. అయ్యే జరిగింది. రాజధానికి ఏడీబీ బ్యాంకు రూపాయలు. రఫీ గారు, మీది సిగ్నల్ ప్రాపర్ గా లేదండి, ఒకసారి చూసుకొని మాట్లాడండి. ఉందండి, చెప్పండి. రాజధానికి పనులు జరుగుతున్నాయి. 5,96,000 కోట్ల రూపాయలు అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ అన్ని కూడా చేస్తా ఉన్నాం. మేము అంతే కోరుకున్నాం. అలాగే రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్ల రూపాయలతో వాళ్లే భూసేకరణ చేసి ఔటర్ రింగ్ రోడ్డు కడతామన్నారు 180 కిలోమీటర్లతో. అది నితిన్ గడ్కరీ గారు చెప్పారు. అది బడ్జెట్ లో కూడా ఒకేసారి 25,000 కోట్లు కేటాయించమని మేమేం అడగల. ముందు భూసేకరణ జరగాల, 6 లైన్ల మీద అది శాంక్షన్ అయ్యి దానికి డబ్బులు వస్తాయి. అది కాకుండా వెనకబడిన జిల్లాలకి 1000 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్ లో. మేము అడిగాం, 1000 కోట్లు కేటాయించారు. ఆల్రెడీ రాష్ట్రంలో 85% రోడ్లు మేము వేసేసాం. ఎక్కడ కూడా గుంతలు లేకుండా వేసా. ఇంకో 15% ఉన్నాయి. ఈ నెలలో కంప్లీట్ చేస్తాం. అయినప్పటికీ కూడా 400 కోట్లు వచ్చినాయి. మేము 1000 కోట్ల రూపాయలతో ఆ పనులు చేశాం. అది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అది వచ్చే సంవత్సరం కంప్లీట్ అవుతుంది. అలాగే విశాఖపట్నం జోన్కి రైల్వే శాఖ టెండర్ కూడా పిలిచింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కూడా చేయలే. ఇవన్నీ కూడా విభజన హామీలో భాగం. బాజీ గారు చెప్పినట్టు విశాఖపట్నం ఎయిర్పోర్టు రైల్వే జోను విభజన హామీల్లో భాగమే. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, జరగలేదు కదా. మా ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది కదా. 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ రాష్ట్రంలో వచ్చినాయి. మన ప్రధానమంత్రి వైజాగ్ వచ్చి 2,06,000 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసేళ్ళారు. ఈ బడ్జెట్ లో బీపీసీఎల్కి 90,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే గ్రీన్ ఎనర్జీకి డబ్బులు కేటాయించడం జరిగింది. అలాగే సూర్యాఘర్కి ఏదైతే సోలార్ ప్రాజెక్ట్ ఉందో దానికి డబ్బులు కేటాయించడం జరిగింది. మేమేమి కొత్తగా ఈ బడ్జెట్ లో మేము అడగలేదు. ఏదైతే మేమైతే గత 6 నెలల నుంచి వర్క్స్ ప్రారంభించామో వాటికి ఎలికేషన్ చేయమన్నాం. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ లో ఇంకా వస్తే మధ్యలో అవసరమైతే కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇస్తుంది. అయితే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి ప్రభుత్వానికి 292 సీట్లు మద్దతు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పడటానికి 273 చాలు. 292 ఉన్నాయి. సంక్షోభం వస్తే ఇంకా కొన్ని సీట్లు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మా మీదే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం లేదు. అది బేసిక్ గా అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప పరిపాలన దక్షకుడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నాడో చెప్పండి. రఫీ గారు, ఏపీ ప్రజలందరూ కూడా కేంద్రంలో ఈసారి గేమ్ చేంజర్ గా చంద్రబాబు ఉన్నారు, ఎలక్షన్స్ ఆ రిజల్ట్స్ ఆ రకంగా ప్రజల పాత్ర చూపించారు అని చెప్పేసి ప్రజలు ఆ రకంగా చూస్తారు. అండ్ బీహార్ తో కంపేర్ కూడా చేస్తున్నారు. అవునండి, మాకు బాగానే జరుగుతుంది కదా. ఎస్, మస్తన్ రావు గారు ఒక నిమిషం, ఆయన ఏదో అడుగుతారంట మిమ్మల్ని. మస్తన్ రావు గారు, నేను చెప్పలేను. దేశంలో 50
కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కేంద్రం బడ్జెట్ కేటాయించింది. అందులో 7 ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టాం. భోగాపురం కాకుండా విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇంకేం చేయాలి? ఎవరు అడుగుతా ఉన్నారండి నాకు? ఎస్ మస్తాన్ రావు గారు అడగమనండి. సార్ ఇప్పుడు రఫీ గారు మీరు చెప్పినవి కూడా వాస్తవం. మీరు మొదట్లోనే ఒక మాట చెప్పారు, మేమేమి అడగలేదు అని. మేమేమి అడగలేదు అన్నప్పుడు ఇంక ప్రశ్నే ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే జరుగుతున్న వాటికి కాదు సార్, మాకు 6 నెలల నుండి మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలకి కొత్త ఏం అడగలేదు మేము. నేను గుర్తు చేస్తాను. మీరు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు చూస్తే 60 నుంచి 80 వేల కోట్ల రూపాయలు అవుతాయి బనకచెర్ల ప్రాజెక్టుకి. మీ నదుల అనుసంధానం ఏదైతే జాతీయ స్థాయిలో చేపడుతున్నారో ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి బడ్జెట్ లో తీసుకోండి అని చెప్పారండి. మీకు గుర్తుందో లేదో నేను చెప్తున్నా. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర తీసుకెళ్లారు వాళ్ళకు ఎన్డీఏ గెలవడానికి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఎన్నికల ప్రచారానికి. ఇట్లా ఎన్నికల ప్రచారానికి వాళ్ళకి వాడుకోవడం ఏంటండి? ఇప్పుడు గురజాడ గురించి సంబంధించి మేము గెలవాలని మోడీ గారు వచ్చాడు. మోడీ గారు గెలవాలని మేము వెళ్తాం. మా అందరికీ విషయం అది. అది ఎక్కడ చూసినా సంప్రదాయం కనిపిస్తుందండి. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడికి రావడము, అది వెళ్ళడము, ఇదంతా సంప్రదాయం నడుస్తుంది. అమిత్ షా గారు వచ్చారు, ప్రచారం చేశారు. ఎన్డీఏ భాగస్వాములు ఆ విధంగా వాడుకుంటున్నప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయింపులో కూడా చూస్తారని ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు? జాతీయ స్థాయిలో 120 విమానాశ్రయాల్ని చేపట్టబోతుంది వచ్చే 10 ఏళ్ళ. మీరు సరిగా చదవలేదు. 50 కాదండి రఫీ గారు, విమర్శ కాదు. 7 ఎయిర్పోర్ట్ మీరు ఇంటర్ఫీర్ అవ్వండి సార్. నేను చెప్పనివ్వండి. 7 ప్రతిపాదన చేశాము. దాంట్లో 50 ఎయిర్పోర్ట్లు మా 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒక నిమిషం అండి. నేను అనేది ఏంటంటే మనకి ప్రస్తుతం గతంలో లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే బేరమేడ శక్తి ఉంది. ఎందుకంటే ఎంత లేదన్నా మీకు 292 ఉన్నప్పటికీ కూడా మన మీద ఆధారపడి ఉన్నందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మోడీ గారు అమిత్ షా గారు తరచూ రాష్ట్రానికి వస్తారు, దానిలో అనుమానం లేదు. ఇప్పుడు అమరావతి గాని, పోలవరం గాని, విశాఖ స్టీల్ గాని ఇవన్నీ బడ్జెట్ కి ముందే ప్రకటనలు వచ్చేసాయి. మనకి బడ్జెట్ లో మేము ఇంకేం అడగాలి? మా దగ్గర ఉన్న వాటిని ఫుల్ఫిల్ చేసుకోవటమే మా లక్ష్యం. సార్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం 5 సంవత్సరాలు అడిగామంటారా? ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు లేవు మన దగ్గర. అవునండి. దాని ఇంటీరియర్ గా కూడా 9,70,000 రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు కట్టకపోతూనే ఉన్నారు. బడ్జెట్ లో చేయూతి ఇవ్వాలి కదా. ఒక నిమిషం అండి మస్తాన్ రావు గారు, ఆయనని చెప్పనివ్వండి. రఫీ గారు చెప్పండి. మస్తాన్ రావు గారు, గోదావరి బనకచెర్లకి, అదే పోలవరం బనకచెర్లకి నిధులు ఇంటీరియర్ గా ఇస్తారు. అది డిపిఆర్ పంపించవలసి ఉంది. అది పంపిస్తున్నాం. డిపిఆర్ చేరకుండా బడ్జెట్ లో పెట్టరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేంద్ర మంత్రుల్ని మాట్లాడుతూ ఉన్నారు. మీకు కర్నూలులో 15 మంది జడ్జీలతో కలిపి హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 రాజధానులు అన్నాడు, కర్నూలు హైకోర్టు అన్నాడు, ఒక అంగుళం భూమి సేకరించలా. ఇప్పుడు పని ప్రారంభం కాబోతా ఉంది. ఇవన్నీ మీకు కనిపించట్లేదా మస్తాన్ రావు గారు? మనకి బేరమాడే శక్తి ఉంది కాబట్టి, మన రాష్ట్రం అభివృద్ధి కాబట్టి, మన రాష్ట్రానికి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, నిధులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇరిగేషన్ కానీ మౌలిక సదుపాయాలు కానీ పరిశ్రమలు రావాలంటే ఇంకా టైం ఉంది, నెక్స్ట్ అడుగుతామని చెప్పేసి రఫీ గారి వాదన. అన్ని ఒకటేసారి అడగడం కాదు, ఇప్పుడు ఉన్నది కొనసాగిస్తాం, తర్వాత అడుగుతామని చెప్పేసి వారి వాదన. ఆ తర్వాత ప్రాజెక్ట్ కేటాయించరా? ఆ తర్వాత ఒక నిమిషం అండి షేక్ బాజీ గారు, అన్ని బడ్జెట్ లోనే చేస్తారా? మరి మళ్ళీ బడ్జెట్ లో చేస్తే 365 రోజులు ఏం చేస్తారు? ఒక నిమిషం అండి రఫీ గారు. ఎస్ షేక్ బాజీ గారు కూడా, ఆయన కూడా ఒక డౌట్ ఉంది.